గుడ్ మార్నింగ్ ఆనంద్కి వాళ్ళ పత్రికలోని ప్రధాన వార్తల గురించి అయితే తెలుసుకొని ముందుగా ఈనాడు చూసుకున్నట్లయితే ఊరు వాడ కొత్త పెన్షన్ల కళ ప్రస్తుతం ఏపీలో పెన్షన్ల పండుగ అని కూడా చెప్పుకోవచ్చు. తొలి రోజే 95% పంపిణీ సచివాలయాల సిబ్బందితో అందజేత పాల్గొన్న ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రజాప్రతినిధులు. సో 18 రోజుల్లోనే ఎన్డీఏ కీలక హామీల అమలు, లబ్ధిదారుల మెమోలో చిరునవ్వు. ఈ ఇమేజ్ ద్వారా చూడొచ్చు మొదటి పెన్షన్ పంపిణీ ఎన్టీఆర్ భరోసా పేరుతో అమలు చేయనున్న పెన్షన్ పంపిణీ ఏదైతుందో దానికి సంబంధించి మొదటి లబ్ధిదారులకైతే స్వయంగా సీఎం చంద్రబాబు నాయుడే అందించారు. సో ఇక్కడ చూసుకుంటే నిరుపేద ఇంటికి చంద్రన్న భరోసా, పెన్షన్ లబ్ధిదారుడు రాములు నాయక్ ఇంటికి సీఎం చంద్రబాబు స్థితిగతులు చూసి ఇల్లు మంజూరు. 20 నిమిషాలకు పైగా పూరి గుడిసెలోనే సీఎం. ఇసుక డిప్యూటీ సీఎం కూడా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నాడు. సో ఇక్కడ పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ చేసిన కొన్ని కామెంట్స్ కూడా మనం చూసుకోవచ్చు. తప్పులన్నీ బయటకు తీస్తాం, వ్యవస్థను వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసింది అంటూ కూడా కామెంట్ అయితే చేశారు. ఇక్కడ చూసుకుంటే బీజేపీ, ఆర్ఎస్ఎస్ హింసను ప్రోత్సహిస్తున్నాయి అంటూ కూడా రాహుల్ గాంధీ అయితే కామెంట్ చేశారు. సో లోక్సభలో దుమారం సృష్టించిన రాహుల్ గాంధీ వ్యాఖ్య, మోదీ, అమిత్ షా తీవ్ర అభ్యంతరం, ఆయన మొత్తం హిందూ సమాజాన్ని కించపరిచారన్న బీజేపీ, అందరినీ అనలేదన్న ప్రతిపక్ష నేత రాహుల్, నీట్ పై విపక్షం వాకౌట్. సో ఇమేజ్ ద్వారా చూసుకోవచ్చు లోక్సభలో శివుడి చిత్రాన్ని చూపుతూ మాట్లాడుతున్న రాహుల్ గాంధీ వ్యాఖ్యలను తిప్పికొడుతున్న ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా. ఇక ప్రస్తుతం పోలవరం ప్రాజెక్ట్ అయితే అంతర్జాతీయ నిపుణులు అయితే పరిశీలించడానికి అయితే ముందుకొచ్చారు. సో దానికి సంబంధించి పరిశీలన జరిగిన తర్వాత అధికారులు అయితే కొన్ని విషయాలను అయితే వెల్లడించారనమాట. నీళ్లలో ఉన్న డయాఫ్రమ్ వాల్కు ఏమీ కాదు. పోలవరం పర్యటనలో అంతర్జాతీయ నిపుణుల వాక్య, వివిధ కోణాల్లో పరిస్థితుల అంచనా, కొన్ని అదనపు పరీక్షలకు సిఫారసు, వెంటనే ప్రారంభించిన అధికారులు. ఇక ఆంధ్రజ్యోతిలో కూడా ప్రధానంగా ఏపీకి సంబంధించి పెన్షన్ పంపిణీ ఏదైతే జరుగుతుందో దానికి సంబంధించిన వార్తనే ఇక్కడ కూడా ప్రధానంగా చూసుకోవచ్చు. నిరుపేద ఇంటికి నడిచొచ్చిన నాయకుడు. సో పెనుమాకలో గిరిజనుడు పూరింటికి సీఎం, ఉబ్బి తబ్బిపోయిన రాములు నాయక్ కుటుంబం. సో కుక్కి మంచంలో కూర్చొని యోగక్షేమాలు విచారించిన చంద్రబాబు నాయక్, వృద్ధాప్య పెన్షన్ పంపిణీ, ఆయన భార్యకు వ్యవసాయ కూలీ పెన్షన్, కుమార్తెకు వితంతువు పెన్షన్ స్వయంగా అందజేసిన సీఎం, ఇల్లు కూడా మంజూరు చేస్తూ అక్కడికక్కడే పత్రాలు అందజేత. సో ఇక్కడ పండుగ వచ్చింది, ఆహా 1వ తారీఖు, ఇంటి గుప్పెట్లోకి సంక్షేమ సొమ్ము, పెన్షన్ చరిత్రలోనే ఇది తొలిసారి 7,000 చేతికి. యజ్ఞంలో ఎన్టీఆర్ భరోసా కార్యక్రమం, ఉదయం 5:30 కల్లా కదిలిన సచివాలయ ఉద్యోగులు, రాత్రి 8 గంటల కల్లా 94.77% మందికి పెన్షన్లు అందజేత, వాలంటీర్లు లేకున్నా సాఫీగా కార్యక్రమం, ఉద్యోగులపై జగన్ అబద్ధాలని తేలిపోయిన వైనం, పెనుమాకలో బాబు, పిఠాపురంలో పవన్ పంపిణీ. సో నియోజకవర్గాల్లో మంత్రుల వారీగా పెన్షన్ పంపిణీ కార్యక్రమం అయితే కొనసాగించారు అని కూడా చూసుకోవచ్చు. సో సాయం కాదు బాధ్యత, ప్రతి ఇంటికి పెద్ద కొడుకుగా ఉంటాను. సో ఈ ఒక్క నెలలోనే 4.40 కోట్లు, 3 నెలల బకాయిలతో పెన్షన్ ఇచ్చామంటూ కూడా బాబు స్పష్టం చేశారు. సో ఇక్కడ చూసుకుంటే పవన్ కళ్యాణ్ కామెంట్స్ మరొకసారి చూసుకోవచ్చు. బాబు అనుభవంతోనే ఇది సాధ్యం అంటున్న పవన్ కళ్యాణ్, వాలంటీర్లు లేకుండానే పెన్షన్ పంపిణీ, జగన్ సర్కారులో కానీ విని ఎరుగని విధ్వంసం, పంచాయతీలో తవ్వే కొద్దీ బాగోతాలు బయటపడుతున్నాయంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. 4.5 ఏళ్ల తర్వాత 1వ తేదీనే జీతాలు 90% పైగా ఉద్యోగుల ఖాతాల్లోకి జమ, నేడు పెన్షన్ కూడా 100% పూర్తి. నిన్న ప్రారంభించిన పెన్షన్ కార్యక్రమం ఏదైతే ఉందో అది నేటితో 100% కంప్లీట్ అవుతుంది అంటూ కూడా ప్రభుత్వం అయితే హామీ ఇచ్చింది. ఇక్కడ చూసుకుంటే అమాత్యుడి సతీమణి అతి, తన కాన్వాయ్లో రాలేదని ఐఏఎస్ పై ఆగ్రహం, నడి రోడ్డుపై జనం చూస్తుండగానే ఓవర్ యాక్షన్, మంత్రి రాంప్రసాద్ రెడ్డి భార్య అనుచిత తీరు, చెడ్డ పేరు తెస్తే ఉపేక్షించాం, ఉద్యోగుల పట్ల గౌరవంగా వ్యవహరించాలి, ఘటనపై సీఎం తీవ్ర అసంతృప్తి. సో మంత్రికి ఫోన్ చేసినట్టు కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. ఇద్దరం కలిసి మాట్లాడుకుందాం, విభజన అంశాలపై చర్చించుకుందాం, అమాధ్య యోగ పరిష్కారాలు గుర్తిద్దాం. సో 6వ తేదీన మీరున్న చోటికే వస్తా, రేవంత్ రెడ్డికి బాబు లేక, తెలంగాణ ముఖ్యమంత్రి సానుకూల స్పందన, హైదరాబాద్ లో ఇరువురు సీఎంల భేటీ. 2 తెలుగు రాష్ట్రాల సీఎంలు అయితే విభజన చట్టంకి సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో దాని గురించి చర్చించే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ నెల 6వ తేదీన ఇరువురు రాష్ట్రాల సీఎంలు అయితే భేటీ అయ్యే అవకాశం ఉన్నట్టు కూడా ఇక్కడ తెలుస్తుంది. మీరు హిందువులే కాదు అంటూ కూడా మరొకసారి రాహుల్ గాంధీ కామెంట్స్ ఇక్కడ చూసుకోవచ్చు. హింసా విద్వేషాన్ని వ్యాపింపచేస్తున్నారు, అధికార పక్షానికి 24 గంటలు అదే పని, హిందుత్వం అహింస నిర్భతిని
నిర్బద్ధతని ప్రవర్తించింది. సో లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర వ్యాఖ్యలు, హిందూ సమాజాన్నే హింసావాదులు అంటారా, రాహుల్ గాంధీ వ్యాఖ్యలు తీవ్రమైన విషయం అంటూ కూడా మోదీ కామెంట్ చేశారు. సో వెంటనే క్షమాపణలు చెప్పాలంటూ కూడా అమిత్ షా డిమాండ్ చేశారు. ఇక సాక్షిలో కూడా ప్రధానంగా చూసుకుంటే సో ఎప్పుడు పెన్షన్ పంపిణీ ఏదైతే జరుగుతుందో దానికి సంబంధించి సాక్షిలో కూడా ఇక్కడ ప్రధానంగా చూసుకోవచ్చు. సో ఇప్పుడు వైసీపీ తరపు నుంచి పెన్షన్ కి సంబంధించిన కొన్ని ఆరోపణలు కూడా మనం చూసుకోవచ్చు. పెన్షన్లపై పెత్తనం, సో మళ్ళీ జన్మభూమి కమిటీలదే రాజ్యం, 5 ఏళ్ల వివక్ష లేకుండా అందించిన పెన్షన్లకు రాజకీయ రంగులు, పేరుకు మాత్రమే సచివాలయ ఉద్యోగుల ద్వారా పంపిణీ, కూటమి పార్టీ నేతల కనుసన్నల్లోనే అంతా, ఆధిపత్యం చాటుకునేందుకు టీడీపీ జనసేన ఆరాటం. సో ఏదైనా తమ ఆధ్వర్యంలోనే జరగాలంటూ టీడీపీ పట్టు, తోక పార్టీ నాయకులు పంపిణీ చేయడానికి వీల్లేదని ఆదేశం. సో ప్రశ్నించిన జనసేన మహిళా కార్యకర్తపై విజయనగరంలో దాడి, కొన్ని చోట్ల పై చేయి కోసం టీడీపీలోనే 2 వర్గాల మధ్య ఘర్షణలు. సో కార్లలో చెట్ల కింద రచ్చబండ, ప్రైవేట్ స్థలాలకు రప్పించడంతో లబ్ధిదారుల పడిగాపులు. సో పెన్షన్ మొత్తంలో పలు చోట్ల 500 చొప్పున వసూలు కూడా చేసినట్టు తెలుస్తుంది. సో నంద్యాలలో పెన్షన్ పంపిణీలో పాల్గొన్న సచివాలయ సెక్రటరీ అనుమానాస్పద మృతి. సో ఇక్కడ కూడా ప్రధానంగా రాహుల్ గాంధీ లోక్సభలో చేసిన కామెంట్స్ ఉన్నాయి. సభలో హిందూ కాక హిందువులమంటూ హింసా ద్వేషాల వ్యాప్తి, లోక్సభలో రాహుల్ వ్యాఖ్యలు దుమారం. ఇక్కడ చూసుకుంటే సో లడాక్ ప్రమాదంలో జవాన్ల మరణానికి ఇక్కడ నివాళులు అర్పిస్తున్న ఒక వార్తను చూసుకోవచ్చు. వీర జవాన్లకు అశ్రు నివాళి. సో విజయవాడలో విమానాశ్రయానికి పార్థివ దేహాల తరలింపు. సో విమానాశ్రయంలో ఘన స్వాగతంగా నివాళులు అర్పించిన గవర్నర్, ఏడీసీ, ఇతర అధికారులు అనంతరం స్వగ్రామాలకు తరలింపు. నివాళులు అర్పించిన ప్రజా ప్రతినిధులు, అధికారులు, ప్రజలు. సో భారీగా తరలివచ్చిన జనం, జోహార్లు పలికిన గ్రామస్తులు, పరిసర గ్రామాల ప్రజలు. సో సైనిక లాంఛనాలతో సుబాన్ ఖాన్ నాగరాజుకు అంత్యక్రియలు. సో నేడు రామకృష్ణారెడ్డి అంత్యక్రియలు. సో జవాన్ల అంత్యక్రియలు అధికార లాంఛనాలతో ఘనంగా నిర్వహిస్తున్నట్టు కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. సో నెల్లిమెల్ల జూట్ మిల్ మళ్లీ మూత, జూట్ కొరత సాకుతో లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం, రోడ్డున పడిన 2000 కార్మిక కుటుంబాలు. సో అభ్యంతరం లాకౌట్ తో కార్మికులకు ఇబ్బంది. ఇక వెలుగులో చూసుకుంటే కేసీఆర్ కు షాక్, పవర్ కమిషన్ రద్దు చేయాలన్న పిటిషన్ ను కొట్టేసిన హైకోర్టు. చట్ట ప్రకారమే జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ నియామకం, ప్రాథమిక ఆధారాలతోనే కేసీఆర్ కు నోటీసులు ఇచ్చింది. బహిరంగ విచారణకు కాబట్టే ఎంక్వైరీ స్థాయిని మీడియాకు చైర్మన్ చెప్పారు. అట్లా చెప్పడాన్ని పక్షపాతం అంటే ఎట్లా, ఊహాజనిత ఆరోపణలు చేస్తుండేంది. సో కేసీఆర్ పై హైకోర్టు ఆగ్రహం, కమిషన్ నోటీసుల అమలును ఆపలేమని తీర్పు. ఇది వరకు రిట్ పిటిషన్, కేసీఆర్ రిట్ పిటిషన్ అయితే హైకోర్టు కొట్టేసింది. సో అధికారం ప్రభుత్వ చర్యలతోనే అన్ని జరిపాయి అంటూ కూడా హైకోర్టు అయితే ఇక్కడ స్పష్టం చేసింది. గవర్నర్ తో సీఎం రేవంత్ భేటీ, నామినేటెడ్ ఎమ్మెల్సీ కేబినెట్ విస్తరణపై చర్చ, 3వ వారంలో అసెంబ్లీ సెషన్ చేపట్టే ఛాన్స్, వివిధ అంశాలపై 2 గంటల పాటు డిస్కషన్. ఇక్కడ మరొకసారి చూడొచ్చు, 6న కలుద్దాం అంటూ కూడా లేఖ అయితే చంద్రబాబు సీఎం రేవంత్ రెడ్డికి రాశారు. సో సీఎం రేవంత్ కు లేఖ రాసిన ఏపీ సీఎం చంద్రబాబు, విభజన హామీలపై చర్చిద్దామంటూ కూడా ప్రతిపాదన. ఇక దిశలో ప్రధానంగా చూసుకున్నాం. సో హోం మంత్రిగా సీతక్క, పలువురు మంత్రుల శాఖల మార్పు, కేబినెట్ లో దానం రాజగోపాల్ రెడ్డికి అవకాశం, నిజామాబాద్ నుంచి సైతం ఒకరికి ఛాన్స్, త్వరలోనే ఫుల్ కేబినెట్ పై అధికారిక ప్రకటన. సో చిట్చాట్ లో మంత్రి దామోదరం సంచలన వ్యాఖ్యలు. సో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో మంత్రులు ఎవరైతే ఉన్నారో వారి శాఖలు మార్చే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సో కేబినెట్ విస్తరణపై త్వరలోనే ఒక స్పష్టత రానున్నట్లు కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. సో ఇక ఇంకొకసారి మనం ఇక్కడ చూసుకుంటే కేసీఆర్ రిట్ పిటిషన్ అయితే హైకోర్టు కొట్టేసి సంబంధించిన వార్త. కేసీఆర్ పిటిషన్ రిజెక్ట్, అందులో పేర్కొన్న ఆరోపణలు మెరిట్స్ లేవు. సో జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ఏర్పాటుపై వాదనలు అర్ధరహితం. మీడియాకు తాజా పరిస్థితిని వివరించారు. నోటీసులు జారీ చేయడంలో ఉల్లంఘన లేదు. ఉత్తర్వుల్లో సీజే ధర్మాసనం క్లారిటీ. గులాబీ బాస్ కు మరోసారి నోటీసులు జారీ చేసే ఛాన్స్ ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇక కవిత బెయిల్ పిటిషన్ కి సంబంధించిన ఇక్కడ చూస్తే కవిత బెయిల్ పిటిషన్ తిరస్కరణ. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ హైకోర్టు తీర్పు. సో కవితకు బెయిల్ మంజూరు చేస్తే సాక్షుల్ని తారుమారు చేసే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కవితకి బెయిల్ అయితే క్యాన్సిల్ చేసినట్టు కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది.
ఇక్కడ చూసుకుంటే హై డ్రామా పేరుతో కొత్త డిపార్ట్మెంట్, డీజీఐ స్థాయిలో ఆఫీసర్ కు డైరెక్టర్ బాధ్యతలు, అవుటర్ వరకు డిజాస్టర్ మేనేజ్మెంట్ పరిధి. సో మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ వేగం పెంచాలి, రివ్యూ మీటింగ్ లో ముఖ్యమంత్రి రేవంత్ ఆదేశాలు. కిలోమీటర్ కు 10,000 వెహికల్స్, గ్రేటర్ రోడ్డుపై పెరిగిన వాహనాలు 80 లక్షలకు చేరిన సంఖ్య. పర్సనల్ ప్రయాణానికే ప్రజలు మొగ్గు, 5 ఏళ్లలో 35% పెరుగుదల. నగర ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు. నగరంలో ట్రాఫిక్ ఏ స్థాయిలో ఉందో కూడా మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇవి ఇవాల్టి పత్రికలోని ప్రధాన వార్తల కోసం చూస్తున్నానండి 6 టీవీ.